మీరు ఎప్పుడైనా టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మీ మలాన్ని గమనించారా? ఒకవేళ అలాంటి హ్యాబిట్ లేకపోతే తప్పక గమనించండి. ఎందుకు అనంటే మన మలం మన హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆయుర్వేదంలో 2 రకాల మలాలు చెప్పారండి. ఒకటి సాధారణ లేక నిరామ మల అంటారు. రెండో రకం ఆమయుక్త మల. సాధారణ మలము అంటే ఒక ప్రాపర్ కన్సిస్టెన్సీతో బనానా లాగా నాన్ స్టిక్కీగా ఉంటుందండి. ఈ విధంగా ఉంటుంది. ఇలా ఉండే మలము ఆరోగ్యంగా ఉన్న గట్ అయితే ఇలాంటి మలం వస్తుంది. ఒకటే చోట ఎక్కువసేపు కూర్చునేవాళ్ళు, మంచినీళ్ళు తక్కువగా తీసుకునేవాళ్ళు, లేక డైజెస్ట్ అవ్వడానికి కష్టమైన ఆహార పదార్థాలు తీసుకునే వాళ్ళకి వాతదోషం అధికంగా ఉండడం వలన వాళ్ళకి గుళికల్లాగా అంటే పెల్లెట్స్ లాగా నల్లగాను బాగా రూక్షంగాను గట్టిగాను ఉండే మలం వస్తుంది. సహజంగానే శరీర ఉష్ణత ఎక్కువగా ఉన్న వాళ్ళకి, నీరు తక్కువగా తీసుకునే వాళ్ళకి, పులుపు కారం మసాలా ఇలాంటివి అధికంగా ఆహారంగా తీసుకునే వ్యక్తులకి పిత్త దోషం అధికం అవ్వటం వలన ఇలాంటి వారికి గట్టిగాను మరియు సాసేజ్ షేప్డ్ లేకపోతే దీన్ని ఒక గ్రూప్ బంచ్ ఆఫ్ గ్రేప్స్ ఎలా అయితే ఉంటుందో అలాగా ఒకవేళ కానీ మీ మలం ఉన్నట్లయితే మీకు పిత్తదోషం అధికంగా ఉన్నట్టుగా గ్రహించుకోండి. బంకగాను జిగటగాను ఒక ప్రాపర్ షేప్ లేకుండా వాసనతో కూడుకున్న మలము, ఇది కఫదోషం అధికంగా ఉండే వాళ్ళకి ఇలాంటి మలం వస్తుందండి. ఇలాంటి మలాన్ని గమనించినట్లయితే మన జీర్ణకోశం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టండి. ఇది వేరే రకాలైన అనారోగ్య సమస్యలు కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి.